వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. గవర్నమెంట్ జాబ్ అంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. అండ్ అది ప్రిపరేషన్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే సైకలాజికల్గాను ఫినాన్షియల్గాను ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నాము అనుకుంటుంటారో ఎవరైతే ఉంటారో ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే రిజల్ట్ని చూడగలుగుతాము. బట్ ఆ పీరియడ్లో ప్రతి ఒక్కరికి నవమాసాలు మోసి కని పెంచేటువంటి బిడ్డకి ఏ విధంగా అయితే మనం ప్రాణం పోసుకుంటామో అలాగే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా అలానే అనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లోనే వస్తుంది, కొంతమంది ఇయర్స్ ఆ విధంగానే ప్రిపేర్ అవుతూ ఉంటారు. బట్ ఆ స్ట్రగ్లింగ్ పీరియడ్ మాత్రం ఒక పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీ అనిపించుకోవాలి అని అంటే అంత చిన్న విషయం కాదు. అలా జాబ్ క్రాక్ చేసినటువంటి స్టూడెంట్సే అమ్మాయిలు శ్రీధర్ సీసీలో ఈరోజు మనతో పాటు ఉన్నారు. రైల్వేలో జాబ్ క్రాక్ చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ సక్సెస్ స్టోరీ ఏంటి, వాళ్ళు ఏ విధంగా వచ్చారు, వాళ్ళకి ఆ జాబ్ క్రాక్ చేయడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది అనేది వారి మాటలో తెలుసుకుందాము. జనరల్గా ఎవరైనా ఏదైనా కాంపిటేటివ్ వైపు రావాలి అని అంటే ఖచ్చితంగా అన్నీ సెలెక్ట్ చేసుకొని అంటే పర్లేదు ఇంకా నేను అన్ని రకాలుగా ఓకే అనుకుంటేనే ఇటువైపు వస్తారు. మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని ఆ విధంగానే పంపించుంటారు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇటువైపు ఎందుకు రావాలనుకున్నారు అండ్ ఏ విధంగా ఇక్కడ దాకా రావడానికి ఏమేమి సపోర్ట్ చేశాయి? అమ్మ నాన్న ఫార్మింగ్ చేశారు, ఇద్దరు పొలం పని చేస్తూ ఉంటారు. నేను బీటెక్ ఎలక్ట్రికల్ చదువుకున్నాను. 2023 నాది పాస్ అవుట్ అయిపోయింది. అది అయిపోయాక ఫస్ట్ బ్యాంకుకి జాయిన్ అయ్యాను. బ్యాంకుకి జాయిన్ అయిన తర్వాత 2024లో ఏఎల్పి రైల్వే నోటిఫికేషన్స్ ఇలా రిలీజ్ చేస్తామని చెప్పాక 2024 ఫెబ్లో నేను ఇక్కడ ఆర్ఆర్బీకి రైల్వే బ్యాచ్కి స్టార్ట్ అయిపోయాను. 2024 అక్టోబర్లో మా బ్యాచ్ అయిపోయింది. అదే నెక్స్ట్ మంత్ ఏఎల్పి ఎగ్జామ్ అయింది. ఇంకా అలా ఎగ్జామ్స్ అన్నీ కన్సిస్టెంట్గా అలా ఉంటాయి. ఇంక ఎగ్జామ్స్ రాసుకుంటా ఇంక ఇక్కడ ఉన్నట్టు ఫైనల్గా ఏఎల్పి అయిపోయింది సార్. ఓకే, అసిస్టెంట్ లోకో పైలట్. అరే మనం ఎందుకు వచ్చాము ఈ ఫీల్డ్ వైపు అనుకునేటువంటి ఒక ఫేస్ చూసుంటారు. అప్పుడు మీకు ఏమనిపించింది? అంటే అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా చూసుంటారు కదా, ఆ డౌన్ టైంలో మీకు ఏమనిపించింది? బాగా డౌన్ అంటే నార్మల్ కాంపిటేటివ్కి వచ్చేటప్పుడే ఒక మైండ్ ఫిక్స్ అయ్యి రావాలి సార్. ఏదేమైనా సరే, ఏ ఫేజ్ అయినా సరే నేను దీన్ని వదిలిపెట్టను, నేను ఇదే కావాలి అని. బట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మనకి అప్స్ డౌన్స్ రెండు ఉంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రిజల్ట్స్ టైంలో కన్సిస్టెన్సీ మెయిన్ సార్. కన్సిస్టెన్సీ పోయి అరే ఏంటి ఇదన్న టైం CBT 1 అయిపోయి CBT 2కి ఫస్ట్ ఏంటంటే మార్చ్లో డేట్ ఇచ్చారు. తర్వాత నార్త్లో ఏదో ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ మే అన్నారు. అసలు వీళ్ళు ఏం పెడతారు, ఇది పెడతారా, అవుతుందా లేదా? అండ్ అందులోనూ నాది ఇది ఫస్ట్ రైల్వే సార్. నేను జాయిన్ అయ్యాను ప్లస్ రాసిన ఫస్ట్ ఎగ్జామ్ కూడా ఏఎల్పిఏ. అనుకున్నాను ఏదైనా ఇది క్రాక్ చేయాలి, ఇదే చేయాలి అని. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇది అవుతుందా, వీళ్ళు కరెక్ట్గా పెడతారా, మనం కరెక్ట్గా క్రాక్ చేయగలమా, ఎలా ఉంటుంది ఏంటి అని చాలా అనిపించింది. బట్ ఓకే, మనమైతే చేద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాము. హార్డ్ వర్క్ చేస్తే ఫైనల్గా సక్సెస్ వస్తుంది అంటారు కదా, దాన్ని బట్టి చూద్దాం అనుకున్నాను. అలానే ఫేస్ చేసుకుంటా రాసాను, అయిపోయింది. మొత్తం ఎన్ని ఇయర్స్ పట్టింది మీకు? నాది 1.5 year అప్పుడు 2 yearsలో అయిపోయింది సార్. ఇక్కడ దాకా రావాలి అని అంటే ఫినాన్షియల్ గాను మెంటల్ గాను కొంత సపోర్ట్ సిస్టమ్ అనేది కావాలి. మీకు అది ఏ విధంగా దొరికింది? అండ్ ఎస్పెషల్లీ ఆడపిల్లల విషయంలో మీరు ఏం చెప్తారు? సార్ ఫస్ట్ అమ్మాయిలు జాబ్ క్రాక్ చేయాలి అంటే ఇంట్లో సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అమ్మ నాన్న నాకు మా అన్నయ్య చాలా సపోర్ట్ చేశాడు సార్. ఫస్ట్ నుంచి మా ఫ్యామిలీలో ఇదే ఫస్ట్ గవర్నమెంట్, నేను రాసిందే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే అది ఫస్ట్ నేనే సార్. ఒకటి ఉండి ఒకళ్ళు అయితే కన్ఫర్మ్ సపోర్ట్ చేయలేదు, అమ్మ నాన్న తమ్ముడు ఎవరనేది. కానీ యాజ్ ఏ ఒక అమ్మాయిగా ఇంట్లో వాళ్ళతో అందరితో ఫైట్ చేయడం అనేది అవ్వదు సార్. ఏమైనా సపోర్ట్ ఉండి ఓకే, తన మీద నమ్మకం ఉండాలి సార్. నమ్మకం ఉండి చాలామంది చాలా అంటారు అమ్మాయిలకి అవసరమా, ఏముంది పెళ్లి చేసి పంపిస్తే బాధ్యతలు అయిపోతాయి, వాళ్ళ మీద ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ముందు మనీ ఎందుకు అంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అంత టైం, మనం పెళ్లి చేసేస్తే మన బాధ్యతలు తీరిపోతాయి, తర్వాత వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతారని అంటారులే. అని ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమ్మాయి అబ్బాయి జెండర్ డిఫరెన్స్ అనేది అయితే కరెక్ట్ కాదు నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇద్దరు జాబ్ చేస్తేనే ఫ్యామిలీ అనేది తర్వాత రన్ అవుతుంది. అండ్ అమ్మాయిలకి కూడా ఇండిపెండెన్స్ ఉండాలి కదా సార్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అయితే చాలా ఉండాలి నేను అనుకుంటున్నాను. సో దాన్ని బట్టి ఎవరైనా కదా సార్, ముందు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించగలరు. మీరే మీ అమ్మాయిని నమ్మకపోతే వేరే వాళ్ళు ఎలా నమ్ముతారు సార్? ఇంట్లో వాళ్ళు అయితే నమ్మాలి సార్. నాకు మా అమ్మ మా అన్నయ్య చాలా సపోర్ట్ చేశారు సార్. వాళ్ళు లేదు ఏదో ఒకటి సాధిస్తుంది, చదివిద్దాం అని. నేనైతే ఇప్పుడు చాలా థ్యాంక్ యూ చెప్పాలి సార్ వాళ్ళిద్దరికి.
శ్రీధర్ సిసి అంటే ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఒకటే అనుకుంటారు, బట్ రైల్వేలోను దాంతోపాటు ఎస్ఎస్సి సిజిఎల్లో కూడా టాప్ అని చెప్పేసి తెలుస్తుంది. ఇక్కడ మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చేదాన్ని బట్టి తెలుస్తుంది. సో దాని గురించి ఏం చెప్తారు? రైల్వే 2024 ఈ నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి చాలా బాగుంది సార్. ఫ్యాకల్టీ కానీ సార్, ఫ్యాకల్టీ విషయం శ్రీధర్ సార్ ఫ్యాకల్టీ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వరు. మీకు ఎప్పుడైనా ది బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తారు. ఇప్పుడున్న ఫ్యాకల్టీ మాకు ఫిజిక్స్, బయాలజీ అండ్ జీకే చెప్పే ఫ్యాకల్టీ, హిస్టరీ వీళ్ళంతా చాలా ఎక్స్పీరియన్స్ సార్. వాళ్ళంతా చాలా బాగా చెప్తారు. ఎలా అంటే మనము మ్యాక్సిమం ఆఫ్ 10th జిఎస్ అనేది కంప్లీట్ వదిలేస్తాం. మహా అంటే ఇంటర్లో ఎంపీసీ, బైపీసీ తీసుకుంటే ఫిజిక్స్, బయాలజీ అవి టచ్ అవుతాయి. తర్వాత మన గ్రాడ్యుయేట్కి అవి కంప్లీట్ మనం వదిలేస్తాం వాటిని. అలాంటిది ఆ పాయింట్లో మనం వదిలేసిన దాన్ని చాలా నీట్గా ఇంజెక్ట్ చేస్తారు. ఏంటి అని మెయిన్ శ్రీధర్ సిసి స్టాఫ్ అనేది చాలా బలం సార్. రైల్వేకి క్వాంట్ రీజనింగ్ చేస్తాము, క్వాంట్ చెప్పే ఫ్యాకల్టీ రీజనింగ్ వీళ్ళు చెప్తారు. జిఎస్ మాత్రం చాలా బాగా చెప్తారు సార్. రైల్వేకి కావాల్సింది కూడా జిఎస్ఏ సార్. మాకు CBT 2కి మెరిట్ ఉంటుంది సార్. మెరిట్ని బేస్ మీద మెరిట్ తర్వాత సైకో ఎగ్జామ్ ఈ రెండింటిని చేస్తారు. క్వాంట్ రీజనింగ్ చేసి అయిపోయింది, బట్ ఫిజిక్స్, బేసిక్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ వీటి మెరిట్ ఉంటేనే నీకు ఫైనల్ రిజల్ట్ అనేది ఎక్కువ వస్తుంది సార్. దాంట్లో మాత్రం శ్రీధర్ సార్కి అండ్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీకి ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. సో జాయిన్ అవ్వమని చెప్తారా? కన్ఫామ్గా సార్. మీరు రైల్వే ఎస్ఎస్సి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే అసలు జాయిన్ అవ్వచ్చు కదా, కన్ఫామ్ జాయిన్ అవ్వండి. రోజు మీకు ఎగ్జామ్స్ ఉంటాయి ఆన్లైన్. మాకు CBT 1 సార్, ALP మోర్ దెన్ 200 టెస్ట్ సార్. 2024 ALP నోటిఫికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయింది వస్తుంది అని బజ్ వస్తుంది సార్ బయటికి. దాని ముందు అప్పటి నుంచి CBT 1 అయిపోయిన కాడ నుంచి మోర్ దెన్ 200 టెస్ట్ సార్ పెట్టింది. తర్వాత CBT 2 స్టార్ట్ అయిన కాడ నుంచి ఆ టెస్ట్లు, సైకోమెట్రీ అయితే ఇంకా అన్లిమిటెడ్ టెస్ట్ సార్. మీ ఓపిక ఉన్నంతసేపు, మీ ఓపిక 24/7 రాసుకోవాలన్నా మీరు రాసుకోవచ్చు. మీ ఓపిక మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జామ్స్ అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి సార్. అండ్ తర్వాత CBT 2కి వచ్చేటప్పుడు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని అవి ప్రతిదీ మీకు యాడ్ అయ్యే ప్రతి సబ్జెక్ట్ మీకు ఇక్కడ చెప్పిస్తారు. చాలా బాగా చెప్పిస్తారు. ఎనీవే సార్, థ్యాంక్ యూ అమ్మా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ మీ ఫ్యామిలీకి కూడా. ఎందుకంటే ఇవాళ ప్రౌడ్ మూమెంట్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ మీ సరౌండింగ్స్కి కూడా. పబ్లిక్ సెక్టర్లో జాబ్ క్రాక్ చేశారంటే అంత చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కరికి శ్రీధర్ సిసి లాంటి ఒక ఇన్స్టిట్యూట్ తోటి అసోసియేషన్ ఉండాలి. అండ్ మీలాంటి స్టూడెంట్స్ ఇంకా పబ్లిక్ సెక్టర్లోకి బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.